ఆంధ్ర, ఒడిశా జాతీయ రహదారి మరమ్మతులు చేయాలంటూ సిపిఎం నాయకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కేంద్రం వద్ద జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు పూడ్చాలని ఆందోళన నిర్వహించారు. జాలరి వేషధారణలో గుంతల్లో ఈత కొడుతూ నిరసన తెలిపారు. అధికారులు ఎప్పటికైనా స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, ఒడిశా అంతర్రాష్ట్ర సరిహద్దుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చివేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం నాయకులు సాంబా వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై ఉన్న భారీ గుంతలలో వర్షపు నీరు చేరటంతో జాలరి వేషధారణలో ఈత కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన రహదారులను రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం బాగు చేయాలని కోరారు. రహదారులలో ఏర్పడిన గుంతల వలన వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, ఒక్కొక్క సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. నిత్యం రవాణా వ్యవస్థకు, ప్రజా రవాణాకు ఉపయోగపడే ఈ జాతీయ రహదారిని సురక్షితంగా నిర్మాణం చేసి జాతికి అందించాలని ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు సాంబమూర్తి మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతు పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంబీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం. ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి గ్రీవెన్స్ ఎందుకు చేస్తానో తెలియదు. అందుకని ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. పాలకులు పెద్ద జెండా ఎగిరేసి గొప్ప చెప్పుకుంటున్నారు. మరి ఈ రహదారి దేనికి చేస్తున్నాం. ఈ రోజు గిరిజన గ్రామాలకు వెళ్తే కొంత బండి మీద వెళ్ళిపోగలం, కానీ ఈ రోడ్డు మీద 3 రాష్ట్రాలకు వెళ్ళి రహదారి ఎంత నిర్లక్ష్యం వచ్చి చేస్తున్నాం. ప్రతిరోజు కూడా వాహనదారులు, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడి ప్రయాణంతో చెలగాటమాడే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ చూస్తే 2 3 గంటలు ఒకరోజు రాజరాజు ట్రాఫిక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీస్ సిబ్బంది తప్ప ఎవరు పని చేయలేదు. అందుకనే ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.